నిన్న కౌశిక్ రెడ్డి గారు మతి భ్రమించి మాట్లాడుతున్నారని చెప్పాల్సిన అవసరం. ఇవాళ మీకు ఓట్లు కావాలంటే ఆంధ్రోలు కావాలి, సెంటిమెంట్ కావాలి. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 నియోజకవర్గాల్లో మీరు ఓట్ల ద్వారా గెలిచిన తర్వాత ఈ రోజు అసలు నిజ స్వరూపం ఇది బయటపడుతున్నది. కౌశిక్ రెడ్డి గారు నిన్న గాంధీ గారిని ఉద్దేశించి బతకనీకొచ్చినోడని మాట్లాడినారు. మరి 10 సంవత్సరాలు మీ పార్టీలోనే ఉన్నారు కదా, ఆ రోజు తెలియలేదా బతకనీకొచ్చినోడు ఆంధ్రోడు అని? ఆ రోజు తెలియలేదని అడుగుతున్నా. ఇవాళ మీకు విభేదాలు రాగానే ఆంధ్రోడు బతకనీకొచ్చినోడు అని గుర్తు చేస్తున్నారంటే మీ యొక్క నైజం, మీ యొక్క స్వరూపం, మీ యొక్క డిఎన్ఏలో ఉన్నది ఏంటి అన్నది ఇవాళ బట్టబయలైంది. మరొకసారి తెలంగాణ సమాజం ఉందని తెలియజేస్తున్నాను. నిజంగానే కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటే ఇదే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన అధికారం వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆయన ఆంధ్రోళ్ళకి ఇబ్బంది కలిగినట్లయితే, వాళ్ళ కాలి గోటికి ముళ్ళు గుచ్చుకున్నట్లయితే నా పంటితో తీస్తానని చెప్పిన కేసీఆర్ యొక్క వ్యాఖ్యలు మరి బీఆర్ఎస్ పార్టీ పెట్టగానే ఇవాళ అధికారం కోల్పోగానే ఇవాళ కేసీఆర్ గారి యొక్క వ్యాఖ్యలు అక్షరాల కౌశిక్ రెడ్డి నోటి నిండా వచ్చినాయి అని చెప్పాల్సిన అవసరం ఉంది. దీనితో పాటు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తన పాలనని కొనసాగిస్తూ నిత్యం ప్రజల మధ్య ఉంటూ చేస్తున్నటువంటి పాలనను చూడలేక అసూయతోటి హైదరాబాద్ యొక్క ఇమేజ్ ని కూడా డ్యామేజ్ చేసే విధంగా నిత్యము ఆందోళన కలిగిస్తున్నారని, ఒక శాంతి భద్రతలు ఇక్కడ కరువు అవుతున్నాయి, శాంతి భద్రతలు లేవు అని ఒక రకమైనటువంటి ఇమేజ్ క్రియేట్ చేయడం కోసము నిన్న జరిగినటువంటి మొత్తం ఎపిసోడ్ ను కూడా మనం ఒక సినీ ఫకీలలో చూడవచ్చు. తను చేసినటువంటి దాన్ని మందలించకపోగా హరీష్ రావు మరియు తన యొక్క మాజీ మంత్రులు తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా వచ్చి గలాట చేసి సిపి కమిషనర్ ఆఫీస్ ముందు కూడా పెద్ద ఎత్తున గలాట చేశారు. ఇలాంటి వాళ్ళ పట్ల డీజీపీ గారు సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని, హైదరాబాద్ ఇమేజ్ కాపాడాలని డీజీపీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇమీడియట్ గా కౌశిక్ రెడ్డి గారి పైన కేసు ఫైల్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. కౌశిక్ రెడ్డిని నిన్న చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పట్ల మహిళలని తనదు చిన్నతనంగా చూసినటువంటి కౌశిక్ రెడ్డిని ఇమీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది ఈ తెలంగాణ గడ్డ పట్ల, ఈ తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ మహిళల పట్ల తనకి ఎలాంటి ప్రేమ లేదన్నది మరొకసారి ప్రూవ్ అయ్యింది. ఎందుకంటే కౌశిక్ రెడ్డి ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో లేడు, ఎన్నడూ జై తెలంగాణ అనలేదు. కౌశిక్ రెడ్డి ఆనాడు ఆంధ్రలో పంచన చేరి ఆ మానుకోటలో రాళ్లు విసిరినటువంటి చరిత్ర కౌశిక్ రెడ్డికి ఉన్నది కాబట్టి తెలంగాణ ఆడబిడ్డల పట్ల ఆయనకి గౌరవం లేదని మరోసారి ప్రూవ్ అయిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, కౌశిక్ రెడ్డి నీవు నోరు గనక అదుపులో పెట్టుకోకపోతే తెలంగాణ ఆడబిడ్డల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని గుర్తు చేస్తున్నాను.